ప్రభువైన యేసుక్రీస్తునామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అనే వాగ్దానించిన పరిశుద్ధాత్మని అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి వాళ్ళ ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టార్ట్ చూడండి ఇక్కడ అవునండి. కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుత్యాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తానని ఇంకా పశుపాత్రలు కూడా చేస్తున్నాను అనమాట. అయితే దేవుడు గొప్ప కార్యాలలో చేసిన దాన్ని బట్టి కొనియాడాలని మనం ఇక్కడ దేవుడు మరి కీర్తన కింద 126 అధ్యాయం 3వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా లోక సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామం పరిశుద్ధము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా భయపడకూడదని ఓదార్పునిచ్చే వాగ్దాలు చూసుకుంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, బూది గంధం నుండి నేను పట్టుకుని దాని కొనాల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమని నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకమని నేను బలపడుతున్నాను, సహాయం చేయవాడిని నేను, నీతిగా నా దక్షిణాస్తంతో నేను ఆదుకుందని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో, అయితే యాకోబు నేను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడగు ఎలాగ సెలవిచ్చున్నాడు, నేను నేను మోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నేను నా సొత్తు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా దేవుని సన్నిధిలో ఆనందించి గంతులు వేయడం గురించి వాక్యాలు చూసుకుంటే జెఫన్యా 3:17 వచనంలో, దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందుల సంతోషం చేత ఆయన హర్షించును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 11వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా శ్రమలు తొలగిపోయి ఇంకా సమాధానము కలుగుట గురించి వాక్యాలు చూసుకుంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనంలో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు కంత అందుతురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషిందురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుదురు, నిత్యానందం వారికి కలుగును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ఈ వచనాలన్నీ కూడా భయాన్ని విడనాడటము, మరి దేవుని వాగ్దానాల పట్ల ఆనందించడము, మరియు ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి స్తుతించాలని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సర్వశక్తిమంతుల ఘనమైన నామానికి వేలాది స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించండి తండ్రి, మా సరిహద్దులు విశాలపరచండి తండ్రి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి, మా కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీరు రానే అన్నారు, మీరు ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చూపమని, ఎత్తపడగంపులో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తామని తండ్రి. మేము తిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పై చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.